హల్లెలూయా. ప్రియమైన దీంట్లరా, మొన్న ఒక ఇంటర్వ్యూ చూశానండి. నేను ఒక పాస్టర్ గారను క్రాంతి గారు అనుకుంటా అండి, అతను ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు పాస్టర్ గారిని. అతని పేరు నాకు తెలియదు, ఆ పాస్టర్ గారి పేరు. అయితే క్రాంతి గారు అనే వ్యక్తి ఏం చేశాడంటే ఒక లడ్డు ఇచ్చాడండి. ఒక లడ్డు ఇచ్చి మీరు తినండి అన్నాడు. పాస్టర్ గారు ఏం చేయాలి? ఇది ఎక్కడిది, మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా తయారు చేశారా, లేకుంటే మీ స్టాఫ్లో ఎవరైనా తీసుకొచ్చి మీకు ఇచ్చారా, లేకపోతే మార్కెట్లో ఏమైనా అమ్మిని తీసుకొచ్చారా, లేకపోతే ఏమన్నా విగ్రహాల సంబంధమైన పూజల దగ్గర నుంచి ఏమైనా తీసుకొచ్చారా? ఇదంతా కూడా ఆ పాస్టర్ గారికి సంబంధం లేదండి. ఈ క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్రాంతి గారు పిలిచారు ఇంటర్వ్యూకి. పిలిచినప్పుడు అతను ఏదో ప్రేమతో ఒక లడ్డు ఇచ్చాడు, తినేయటమే. ఇది ఎక్కడిది ఏంటి అని క్వశ్చన్ చేయవద్దు. ఒకవేళ అది విగ్రహారాధన ముందు తీసుకొచ్చి పెట్టిన పలారమైనా సరే మీరు దాని గురించి చెప్పొద్దు, అడగొద్దు కూడా. విగ్రహారం ముందు తీసుకొచ్చి పెట్టిందా, లేకపోతే మార్కెట్లో కొనుక్కొచ్చింది, ఇదంతా పై విచారణ చేయాల్సిన అవసరం లేదు. అతను ఇచ్చాడు, ప్రేమగా ఇచ్చాడు, తినేసాం. ఇచ్చిన తర్వాత ఏమండి అది మేము పూజ చేసుకున్నాం, ఆ పూజకి మా యొక్క దేవతల ముందు దేవుళ్ళ ముందు మేము పెట్టామండి, ఆ లడ్డు మీకు ఇచ్చాము అని చెప్పేసి అని అన్నాడు. ఏమైంది? మీరు తినకముందు ఎలా ఉన్నారో తినిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుంది? దాన్ని ఫాలో అవుదాం. నా సొంత ఆలోచనలు నడవు. ఈరోజు నా క్రైస్తవులు అంటే అని ఉమ్మేసేటట్టుగా ఉండొద్దు. బైబిల్ ఏం చెప్తుంది? 1 కొరింథీ 10:27 ఏం చెప్తుందండి? అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మల్ని విందుకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసు ఉండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దాని గురించి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయకుడి. ఏ విచారణము చేయక తినుడే అని ఉంది కదా. ఇప్పుడు మీకు విచారం చేయాల్సిన అవసరం ఏమని చెప్పండి? అది విగ్రహం ముందు పెట్టిందా పెట్టందా, పెట్టారా పెట్టలేదని మీకు ఎందుకండి? అది ఒకవేళ మీరు సగం తిన్నారు, సగము తినిన తర్వాత ఏమండి ఇది మా దేవతల ముందు మా దేవుళ్ళ ముందు పెట్టిందండి, ఇది అది మీకు ఇచ్చానని ఆయన చెప్పాడు అనుకోండి, అప్పుడు తినొద్దు. సగం వెళ్ళిపోయింది కదా గొంతులోకి, మిగతా సగం ఉంది కదా, దాన్ని తినకండి. ఎందుకంటే పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆ సగం కూడా నోట్లో పోయిన తర్వాత తెలిసింది అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు తెలిసింది కాబట్టి, మధ్యలో తెలిసింది కాబట్టి తినొద్దు అన్నాడు. ఎందుకు? చూడండి, అక్కడ మరలా చదువుతాను. అవిశ్వాసులు ఒకడు మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసు ఉండినడలా వడ్డించినది ఏదో దాని గురించి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణము